పరమేశ్వరి దేవి కథ భాగం 3 అమ్మవారి అద్భుతాలు. పరమేశ్వరి దేవి కేవలం రాక్షస సంహారమే కాదు, భక్తులను కాపాడే కరుణామయి తల్లి కూడా. భక్తుని రక్షణ. ఒక గ్రామంలో ఒక భక్తుడు ప్రతిరోజు అమ్మవారిని భక్తితో పూజించేవాడు. గ్రామంలో తీవ్రమైన వ్యాధి వ్యాపించింది. ప్రజలు భయంతో వణికిపోయారు. ఆ భక్తుడు అమ్మవారిని ప్రార్థించాడు. ఆ రాత్రి అమ్మవారు అతని కలలో ప్రత్యక్షమై, భయపడకో, నేను ఉన్నాను అని ఆశీర్వదించారు. తర్వాత రోజు నుండి వ్యాధి తగ్గిపోయింది. గ్రామస్థులు అమ్మవారి కృపను గుర్తించారు. లలితా త్రిపుర సుందరి మహిమ. పురాణాల ప్రకారం పరమేశ్వరిదేవి లలితా త్రిపుర సుందరి రూపంలో కూడా దర్శనమిస్తుంది. ఈ రూపంలో ఆమె ప్రేమ, శాంతి, జ్ఞానం ప్రసాదిస్తుంది. భండాసురుడు అనే రాక్షసుడిని ఆమె సంహరించి లోకాలకు శాంతి తీసుకొచ్చింది. అమ్మవారి 9 రూపాలు. నవరాత్రుల్లో అమ్మవారిని 9 రూపాల్లో పూజిస్తారు. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కంధమాత, కాత్యాయని, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి. ఈ 9 రోజుల్లో భక్తితో పూజిస్తే అమ్మవారి అనుగ్రహం తప్పక లభిస్తుంది. అమ్మవారి సందేశం: భక్తి ఉంటే భయముండదు, ధర్మం పాటిస్తే దైవం దగ్గరగా ఉంటుంది, తల్లిని స్మరించిన వారికి ఎల్లప్పుడూ రక్షణ ఉంటుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఓం పరమేశ్వరి దేవియే నమః అని కామెంట్ చెయ్యండి.